శంకర్ గారు అయితే నాకు బాగా కనిపించింది. ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత టైటిల్ పడిన తర్వాత పాత్రి గురించి అయితే ట్రైలర్ ఇస్తారన్నమాట. అది మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ జనరేషన్లో భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు డబ్బున్న వ్యక్తులు ఎలా పోర్ట్రేట్ చేస్తారు అనేది బాగా చూపించింది. ఇంకా విజయ్ మాల్యాన్ కూడా వదిలిపెట్టాడు అన్నమాట. ఇవన్నీ బాగుంటాయి. ఎక్కువ అయితే రాకుల్ ప్రీతి సింగ్ అయితే ఎక్కువ క్యారెక్టర్ లేదు. సిద్ధార్థ గారిది అయితే ఒక యూట్యూబ్ ఛానల్ యానిమేటెడ్ ఉంటుంది, అంటే నేరాలు ఘోరాలు సిరీస్ ఎలా చేస్తున్నారో అలాగ ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఆయన ఒకవేళ ఆయన ఫ్యామిలీలో కూడా, అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పక్కన చూసేవాళ్ళు ఫస్ట్ మన ఫ్యామిలీలో ఫస్ట్ మనం కరెక్ట్ కావాలి కదా. అంటే ఫస్ట్ సమాజం మారాలా, అవి మారాలి ఇవి మారాలంట, ఫస్ట్ మనం మారాలా. అది దాని గురించి అనమాట చూపించిండు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనాలు వాట్సాప్ స్టేటస్ పెట్టడము, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం, ఇంకెంతే ఏదో పెద్ద సాధించినామంటారు. కానీ ఇప్పట్లో ఉన్న జనాలు ఇంత అంటే ఈ మంచోడిని చెడగొట్టడం, వాడిని మోసం చేయడమే ఇప్పుడు జనాల వ్యక్తిత్వం అలా ఉంది. అదే అన్న, ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే అదే క్రూయాలిటీ మైండ్ ఉన్న వాళ్ళకి నచ్చదు కరప్షన్ ఇవన్నీ తీసుకుంటారు. మంచి మైండ్ సెట్ ఉండి, అరే కొందరులో ఉంటారు ఇప్పుడు రోస్టర్స్ కొందరు ఉంటారు చూడు, అలా మైండ్ సెట్ ఉండి మంచి అన్యాయాన్ని ఎప్పుడప్పుడు ఎదిరిస్తూ కొద్దిగా మంచితనంతో ఉంటారు చూడు, వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అయితే 100% నచ్చుతుంది అన్నమాట. కొద్దిగా స్లో ఉంటుంది. మనం ఇంకా ఇలాంటి మంచి మూవీస్ని అర్థం చేసుకోవాలా. మనకు ఓన్లీ అడల్ట్ మూవీస్, అడల్ట్వి అవి ఇంకా ఫైటింగ్ సీన్స్, బుమ్ బుమ్ ఆ సీన్స్ కాదు. ఫస్ట్ మంచి మెసేజ్ మూవీస్ కొద్దిగా రిసీవ్ చేసుకోరు మన వాళ్ళు. ఏంటంటే అన్ని వర్గాల వారికి పక్కా నచ్చుతుంది, ఎందుకంటే అట్లా ఉంది అనమాట మంచి సినిమా అయితే. బట్ స్లో ఒకటి కొద్దిగా ట్రిమ్ చేసింటే లాగ్ అని పెట్టుకొని వచ్చాం. భారతీయుడు అంటే పార్ట్ 1కి అలా, సో పార్ట్ 2 చూసేసరికి అలా ఎక్స్పెక్టేషన్స్ రాలేదు. ఆహా అనిపించలేదు. అంటే మూవీ ఎందుకో లాగ్గా అనిపించింది. యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్గా అనిపించింది. సో ఓకే, అంటే మనకి ఫస్ట్ పార్ట్ 1 లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంత సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది. అక్కడ యాక్టింగ్ బాగానే చేస్తే కొద్దిగా ఎమోషనల్, మదర్ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. కొన్ని క్యామియో రోల్స్ ఇచ్చారు కదా రకుల్ది అండ్ రకుల్ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు దాంట్లో. బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్. అండ్ మూవీకి మా నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే, అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయ పార్ట్ 1లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడ చూసినా కూడా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగనే ఉంది. క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళమంటారు అసలు మూవీకి, ఏమంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే. యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే భారతీయ 1లో అలా తను కరప్షన్ కానీ ఏది ఎలా చూపెట్టారో కదా, భారతీయ 2లో అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. అలా చూసేసరికి నాకు అది కొద్దిగా డిఫర్గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే భారతీయుడు 1లో కూడా లంచం గురించి చూపించారు, ఇందులో కూడా లంచం గురించి చూపించారు. అవునవును. ఏం మారింది సినిమాలో, ఏం మారింది బయట ఏం మారింది? సినిమాలో అయితే భారత్ 1లో దాంట్లో అయితే కొన్ని సాంగ్స్ కానీ కొన్ని ఎమోషనల్ కానీ అన్నీ మిక్సప్ ఉంది. ఇక్కడ ఫస్ట్లోనే సాంగ్ డిఫరెంట్గా పెట్టేసి అలా డిఫరెంట్ చేసేసారు కాబట్టి కొద్దిగా మా ఆడియన్స్కి కొద్దిగా డిఫరెంట్గా అనిపించచ్చు అంతే. శంకర్ గారు ఎంతో ఆలోచించి ఎంతో అప్గ్రేడ్ చేసి దీన్ని తీసామని చెప్పారు, మరి మీ అంచనా లేదే అందుకోలేదు? నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, అంతా లేదు. ఇంతమంది 140 కోట్ల 150 కోట్ల మంది, ఒకళ్ళ దగ్గర 60 రూపాయలు అంటే ఎన్ని కోట్లు వస్తాయో చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు బయట కార్పొరేటర్ మొత్తం ప్రజలు సమ్ముతుండేగా, అంతేగా వాళ్ళు 1 రూపాయి తగ్గిస్తే 2 రూపాయలు పెంచేస్తారు. అది మనకు తెలియదు జనాలకి. సినిమా పరంగా రావాలంటే సినిమాలో ఏంటంటే మంచి మెసేజ్. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదన్నమాట, బయట చేస్తే తప్పు అన్నమాట. సినిమాలో ఆ మెసేజ్ ఉంది, మీ ఇంట్లో తప్పు చేస్తే కరెక్ట్గా నిలదీయండి, అది సినిమా పాయింట్ చూపెట్టాడు. సినిమా అయితే బాగుంది భయ్య, ఎక్సలెంట్ ఉంది. కానీ దీనికన్నా నాకు ఫస్ట్ పార్టే బాగుంది. అవును అవును, అంటే అది ఆయన చంపడం కొంచెం కష్టమేలే, ఇందులో అయితే చూపెట్టారు కానీ అందులో కష్టం. బయట రియల్లో చంపడం అంటే కష్టమేలే. వర్కౌట్ కావాలంటే ఎంతసేపు, ఒక మనిషిని చంపడానికి ఎంతసేపు, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా ఒక్కడు వెళ్ళి చంపి రావచ్చు. ఏముంది, పెద్ద మనిషిని చంపడానికి పెద్ద టైం పట్టదు. ఒక గన్ను ఉంటే ఒక బుల్లెట్ షాట్తో చంపేయచ్చు. సినిమాలో చూపెట్టినట్టే వర్కౌట్ అయితే కాదు, ఎందుకంటే కోట్లు ఉండే వాడి దగ్గర 10 మంది 50 మంది పెట్టుకుంటారు, అందులోనే పెట్టుకోవాలి ఒకటి మనం. సరే,
అందులోనే ఒకరిని కొనేసుకుంటే అయిపోతుంది. చంపడానికి పెద్ద మనిషిని చంపడానికి పెద్ద టైం ఏం పట్టదు. మార్పు సాధ్యమే, కానీ ఉండాలి కదా, డబ్బు ఉంటే ఇలా కొనేయచ్చు అందరిని అంతే. కానీ పెద్ద పెద్దలను అయితే కొనలేవులే. కానీ సినిమా పరంగా అయితే సినిమా ఎక్సలెంట్. నాకు కానీ ఎక్కువ టైం అయితే సిద్ధార్థే ఉంటాడు. నాకైతే సిద్ధార్థనే హీరో అనిపించింది. కమల్ హాసన్ టైం తక్కువ భయ. కానీ దీనికి మళ్ళీ పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో కమల్ హాసన్ అరెస్ట్ చేస్తారు. ఇందులో ఆ కొంచెం సీన్ చూపెట్టారు. అది పార్ట్ 3 ఎలా ఉంటుందో తెలియదు అన్నా. ఎక్స్పెక్ట్ చేయొచ్చా పార్ట్ 3 మీద? పార్ట్ 3 మరి చేయొచ్చు, 100% చేయొచ్చు. ఇది కొంచెం డల్లే ఉంది, కానీ సినిమా మటుకు బాగుంది. వన్ టైం వాచ్, రెండోసారి చూస్తే పండుకుంటాడు. ఇదైతే 100%. ఎందుకు అంటే భారతీయుడు 1లో ఉన్నట్టే ఒక రొమాన్స్ ఇదేంటిది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్, ఇది భారతీయుడు 1కి సంబంధమే లేని సబ్జెక్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషన్స్, లంచం గురించి, కరప్షన్ గురించి ఉన్న సబ్జెక్ట్. అది వాళ్ళు ట్రైలర్లో కూడా అదే చూపించారు. దేర్ ఇస్ నథింగ్, వాళ్ళు మిస్లీడ్ చేసింది ఏం లేదు. నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను చాలా సీన్స్లో ఐ క్రైడ్. నాకు బాధేసింది చాలా. బికాస్ మనం రోజు పేపర్లో అండ్ ఎవ్రీవన్ చూస్తుంటాము, మనకు జరుగుతుంది, వేరే వాళ్ళకి జరుగుతుంది ఆ బాధలు అవి. సో అవన్నీ చూసిన తర్వాత మనకు మంచి చేయాలనిపిస్తుంది. అది చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు, చాలా డీటెయిల్గా చూపించారు. హై అడ్వాన్స్డ్ అని ఉంటారు టెక్నికల్ గా పరంగా, కానీ అప్పుడే భారతీయుడు 1లోనే ఆయన ముసలాయన, ఈ సినిమాలో ఇంకా ముసలాయన. బట్ ఫైట్స్ కానీ యూనిసైకిల్ మీద తిరగడం ఇలాంటి కొంచెం చిన్న చిన్న లాజిక్స్ ఏమన్నా కొంచెం నో ఈ మనం చూస్తుంటాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో 100 years వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి ఇలా చూస్తున్నాం. వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటారు, 30 years వాళ్ళు లేని ఫిట్నెస్ కూడా వాళ్ళకి కూడా ఉంది. సో ఆయన వర్మకళ నేర్చుకొని అప్పటి నుంచి ఉన్నారు అంటే హిస్ బాడీ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవన్నీ చేయడానికి ఇట్స్ పాసిబుల్. నాకు నచ్చింది బికాస్ నేను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయినా. అండ్ మనకి అదే మెయిన్ సబ్జెక్ట్. మనం మంచి చేయండి అని చెప్పి వదిలేస్తుంది ఏ సినిమా అయినా. చేసిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపించారు, అది బాగుంది. 4. ఇప్పుడు కొంతమంది డ్రాగ్ అని కొంచెం సో దట్స్ వాట్. అది శంకర్ గారి సినిమా. నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడేలా లేదు. సి ద థింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. అది కాన్సిక్వెన్సెస్ వచ్చి మన సమాజంలో కరప్షన్ అనేది ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది. అది ఎంత న్యాచురల్ అయిపోయిందో చూపించారు మనకి. అది కాదు అన్నట్టు. గేమ్ చేంజర్ సాంగ్ కూడా పెట్టినట్టున్నారు కదా మధ్యలో. లేదు, గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది హోటల్ దగ్గర, జరగండి అని. ఓకే. యా, ఎందుకంటే నాకు మహేష్ బాబు సాంగ్ ఒకటి వచ్చింది మధ్యలో, అది గుర్తుంది నాకు. ఏమనిపించలేదు, చాలా బాగుంది. కొట్టినప్పుడు అయితే కొంచెం అక్కడక్కడ సీన్స్ లో అయితే బాధగా అనిపించింది. చాలా బాగుంది. యా, 1 time వాచ్ కదా, చూడొచ్చు. ఇంకోసారి సెకండ్ టైం కూడా చూడొచ్చు. చాలా బాగుంది. ఐ మూవీ చూసాను. ఐ మూవీ కూడా బాగుంది. ఇట్లాంటివి తీస్తే చాలా బాగుంటుంది. బాగుంది. కొంచెం లాగ్ గా అనిపించింది, కానీ బాగుంది, చూడొచ్చు. భారతీయుడు 1 బాగుందా 2 బాగుందా? బేసిక్ గా చెప్పాలంటే భారతీయుడు 1 నేను చూడలేదా? ఎక్కడ ప్లస్ పాయింట్ సినిమాలో, ఎక్కడ ప్లస్ పాయింట్ అనిపించింది? సిద్ధార్థ్ రోల్ కూడా బాగుంది, కానీ మదర్ చనిపోతే కొంచెం చాలా ఎమోషనల్ గా అనిపించింది ఆ సీన్.